పెట్టి అట మనకు బాగా ఇబ్బంది సెవెంత్ వీక్ అయిపోయింది కాబట్టి నచ్చినప్పుడు కూడా ఎందుకంటే నాకు అప్యాయంగా ఉన్న స్టూడెంట్స్ తర్వాత వాళ్ళని అందరినీ ఆనందకరమైనటువంటి ఎంజాయ్ చేస్తాను నేను పంచుకున్నాను. చివరిగా ఇదే రోజు ఆమె స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా యాక్టివ్గానే ఉండేది. ఈరోజు బస్సులో నిజామాబాద్ వస్తున్నా బసవేశ్వర్ ఎంత కూర్చున్నాడు వెంటనే అన్నాడు అదే కావాలి పేరు బసవేశ్వర్ సార్ ఏం చేస్తుంటాం అంటే బస్సులో అనుకుంటాను ఇప్పుడు తర్వాత స్థాయిలో ఉన్నాను. దానికి తల్లిదండ్రులందరినీ కూడా మరి మనమందరం భోజనాలు చేసే సమయం అయినది జెడ్పీహెచ్ఎస్ కొండూరులో చదువుకున్న మేమందరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని అందరం కలవడం జరిగింది. గత 45 సంవత్సరాల తర్వాత మేమందరం ఇలా కలవడము, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడము, జరిగిన ప్రతి విషయం కూడా ఎంతో మెమొరబుల్గా ఉంది. ఇవాళ ఇట్లా ఇన్ని సంవత్సరాల తర్వాత మేమందరం ఇలా కలవడం కానీ, ఇలా మాట్లాడుకోవడం కానీ, మా టీచర్స్ని సన్మానించుకోవడం కానీ, ఇదంతా కూడా చాలా 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 హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే ఏం చెప్పాలి, 45 ఇయర్స్ తర్వాత కలిసాము. స్కూల్స్లో జరిగిన ప్రతి సంఘటన మేము ఆ సంవత్సరంలో 78లో 79లో జెడ్పీహెచ్ఎస్ కొండూరు నుంచి అంత చిన్న స్కూల్ నుంచి కూడా మేము 4 నేషనల్స్ ఆడాము. మా స్కూల్లో గేమ్స్కే కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా చాలా గ్రేట్ఫుల్గా ఉండేది. జెడ్పీహెచ్ఎస్ కొండూరు అంటే అవన్నీ కూడా ఇవాళ మెమరబుల్గా అన్నీ గుర్తు చేసుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరు కానీ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. స్టూడెంట్ లైఫ్ అది 100% చెప్తాను. అప్పుడు ఉన్న చిన్న ఆలోచనలు ఇవన్నీ అంతే ఇటువంటి నిజంగా చెప్పాలంటే స్వార్థాలు, ఈర్ష్యాద్వేషాలు ఏది లేకుండా ఊరికే చదువుకున్నామా, గేమ్స్ ఆడుకున్నామా, వెళ్ళామా, వచ్చాము, ఇంతవరకే ఉంటుంది, తిన్నామా అన్నట్టు. స్టూడెంట్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్లో. 1981 సంవత్సరంలో ఎస్ఎస్సి చదివినాము. దాదాపు ఇప్పుడు 45 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని ఇక 3-4 సంవత్సరాల నుంచి మేము అనుకుంటున్నాము. కానీ ఈరోజు ఆ కార్యక్రమం నెరవేరింది. దీనికి అంతటికి కారణము పద్మజ అక్క గారు. ఎందుకనంటే చాలామంది ఎక్కడో సెటిల్ అయిపోయారు, వాళ్ళ పిల్లలే పెద్దగా అయిపోయారు. కానీ మనం అందరం కలిసి ఒక స్నేహితుల్లాగా అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుందామని చెప్పేసి ప్రతి విషయాన్ని మనము అందరం షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి తోడుగా ప్రతి ఒక్కరూ సహకరించి చాలామంది వచ్చిండ్రు. అందరూ నిజంగా అప్పుడు గుర్తులు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది. అన్నీ మేము మళ్ళీ చిన్న పిల్లల్లాగా మారిపోయి ఈరోజు ప్రతి ఒక్కరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని చాలా సంతోషపడ్డాం. ఈ లైఫ్ ఈ చాలా చిన్నప్పటి లైఫ్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న సమస్యల్ని కూడా మేము మర్చిపోయినాం. చాలా సంతోషము. థ్యాంక్ యూ. సో ఇప్పటి ఒక చిన్న సలహా, ఎందుకంటే ఆ రోజు చదువు అంటే చాలా కష్టపడే వాళ్ళము. దీపాలు పెట్టుకొని లైట్లు లేని సమయంలో కూడా మేము చదువుకొని మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా సాధించడము. ఈరోజు చదువుల మీద పిల్లలు కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఈ సెల్ ఫోన్ కానీ, ఈ టీవీలకు కానీ, ల్యాప్టాప్లకు కానీ దానికి అంకితం కాకుండా ఒక స్టడీ అనేది చాలా నేర్చుకోవాలా, స్టడీ చదువుకోవాలా. దురలవాట్లకు మీరు బానిసలు కావద్దు. ఎప్పుడు చూడు మీరు సెల్ ఫోన్కి అంకితం అయిపోయి చదువుని దూరం పెడుతున్నారు. కాబట్టి మీరు చదువుకొని బాగా కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.